విజయనగరంలో అన్ని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉండదనే ప్రచారంతో ప్రజల ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరోవైపు అధికార యంత్రాంగం పరిస్థితి ఎప్పటికప్పుడు చక్కదిద్దే పనిలో పడింది. ఈ మేరకు పట్టణంలోని పలు బంకులను జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. పెట్రోల్ కొరత ఉందనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా బంకులు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రేపు మనకు పెట్రోల్ దొరుకుతుంది లేదా డీజిల్ ఉంటుందా లేదా అనేటువంటి ఆలోచనతో ముందస్తుగా కూడా ప్రజలను కూడా పెట్రోల్ డీజిల్ వేయించుకునే వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజయనగరం జిల్లాలో ఉన్న పరిస్థితి కనుక పరిశీలించినట్లయితే నిన్న ఏదైతే జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ గారు ఇద్దరు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ బంకులన్నీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. మొత్తం మీద చూసినట్టయితే వాళ్ళందరూ కూడా బంక్ యజమానులతో మాట్లాడు అక్కడ ఉన్నటువంటి నిల్వలు ఎంత ఉన్నాయి, ఎన్ని రోజులకి సరిపడతాయి అనేటువంటివి కూడా వాళ్ళు చూడడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే నిన్నటి వరకు చూసి 4 బంకుల్లో మాత్రమే కొరత ఉందని, మిగతా ఉన్నటువంటి బంకులన్నింటిలో కూడా పెట్రోల్ కానీ డీజిల్ అందుబాటులో ఉందని కలెక్టర్ వెల్లడి చేసినటువంటి పరిస్థితి. వాస్తవంగా చూసినట్లయితే మనకి జిల్లా వ్యాప్తంగా కూడా 134 బంకులు ఉన్నాయి. 134 బంకులకు సంబంధించిన పరిస్థితి ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఒక రోజువారీ వాడకాలు కనుక పరిశీలిస్తే 13 లక్షల లీటర్ల వరకు డీజిల్ అవసరం అవుతుంది. అలాగే 4 లక్షలకు పైగా కూడా పెట్రోల్ అవసరం అవుతున్న పరిస్థితి. అయితే ఈ డీజిల్ కి సంబంధించి 13 లక్షలకి గాను ఇంకా తక్కువ నిల్వలే ఉన్నట్టుగా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. పెట్రోల్ కూడా దాదాపు 1 లక్ష లీటర్లు మాత్రం అందుబాటులో ఉందని వచ్చింది. మొత్తం మీద ఏదైతే ఉంటుందా ఉండదా అనేటువంటి పరిస్థితి, పెట్రోల్ దొరుకుతుందా లేదా అంటే ఆందోళన వల్ల ఎక్కువగా కూడా పెట్రోల్ వేయించినటువంటి పరిస్థితి చూస్తారు. ఈ నేపథ్యంలో బంక్ యజమానులు కూడా ఏం చేస్తారంటే ఎంతవరకు పెట్రోల్ లిమిట్ ఇవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2,000 రూపాయలు కావాలి, లేకపోతే 3,000 రూపాయలు పెట్రోల్ కావాలని అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో బంక్ యజమానులు కూడా ఏం చేస్తారంటే తగ్గించి లిమిట్ ఒక కంట్రోల్ లో పెట్టి కొద్ది మాత్రం అవసరమైన మేరకు మాత్రం ఇస్తానని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ఏంటంటే మిగిలినటువంటి ఎవరైతే అవసరం అవుతుందో వాళ్ళ నుంచి కూడా పెట్రోల్ తీసుకునేటువంటి వాళ్ళకి కూడా పెట్రోల్ అందించేటువంటి అవకాశం ఉందని బంక్ యజమానులు భావిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏంటంటే చూసినట్టు ప్రజలకు అవసరమైనటువంటి మేర అందించేటువంటి సంకల్పం కూడా. మరోవైపు కూడా చూసినట్టయితే జిల్లా యంత్రాంగం కూడా ప్రతి బంక్ కూడా రెవెన్యూ శాఖ అధికారులతో కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తాం. ప్రతి బంక్ లో కూడా నిల్వలు ఎంత ఉన్నాయి, ప్రజలకు ఏ మేరకు అందుతుంది అనేటువంటి కూడా చర్యలు కూడా తీసుకునే పరిస్థితి. ప్రస్తుతం మనం జమ్మున అనుకున్నటువంటి బంక్ జరిగిన మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి ప్రజలు ఎలా ఉందంటే ప్రస్తుతం ఎక్కువ మంది ప్రజలు అసలు దొరుకుతుందా దొరకదా అనేటువంటి ఒక ఆందోళనలో ఎక్కువ మంది బంక్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా పెట్రోల్ అడుగుతున్నారు, మీరు ఏ మేరకు కంట్రోల్ చేసి ఇస్తారు? మనిషికి ఒక 2 లీటర్లు 3 లీటర్లు అందరికీ ఉపయోగపడినట్టు ఇస్తున్నారు. ఎవరు కాకుండా ఏంటంటే ఒక 10 లీటర్లు కావాలన్న వాళ్ళకి 10 లీటర్లు కావాలన్న వాళ్ళకి 3 లీటర్లు, 4 లీటర్లు, 2 లీటర్లు అలా ఇస్తున్నాం. అది పెట్రోల్ దొరకదేమో అనే ఉద్దేశం మీద అందరూ ఎక్కువ ఎక్కువ వస్తున్నారు బంక్కి. పెట్రోల్ మీకు ఉండదేమో అనే ఆలోచన మీద అది ఎక్కువగా జనాలు వస్తున్నారు. అధికారులు ఫోన్ చేస్తారా? ఎలా ఉంది పరిస్థితి? ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఒక 2 కూడా పెట్టారు. ఏంటి ఎలా చేస్తున్నారు, ఏంటి ఎవరికైనా ఇబ్బంది అవుతుందా మనకి ఇప్పుడు ఎక్కువగా లూజ్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అధికారులు ఏం చేయాలి? అధికారులు మాట ఎలా చెప్పారు అలాగే ఫాలో అవుతున్నాం అండి. లూజ్ అవ్వడం లేదు, ఓన్లీ వెహికల్స్ కే కొడుతున్నాం. ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ వల్ల ఏది తక్కువగా ఉంది? డీజిల్ కొద్దిగా కొరతలాగా కనిపిస్తుంది. డీజిల్ ప్రాబ్లం వస్తుంది బాగా, డీజిల్ నుంచే బాగా ప్రాబ్లం ఉంది. అంటే మీ అంచనా ప్రకారం ఎప్పుడు క్లియర్ అవచ్చు అనుకుంటున్నారు? అంచనా ప్రకారం ఫస్ట్ తర్వాత అవుతుందని అనుకుంటున్నాం. మనకి బంక్ యజమాని కూడా సార్ మీరు చెప్పండి, బంక్ లో పరిస్థితులు చూస్తాను. నిన్న కలెక్టర్ తిరుగుతున్నారు, రెవెన్యూ శాఖ అధికారులు కూడా అడుగుతున్నారు. ఎలా ఉందండి ఓవరాల్ గా పరిస్థితి? లేదండి, అంత పానిక్ భయం అండి. ఇనఫ్ లోడ్ ఉంది, ఇనఫ్ ఆయిల్ ఉంది, అందరూ పానిక్ అయిపోయి వచ్చేస్తున్నారు లైన్ లో. సో పెట్రోల్ ఇప్పుడు కూడా కొడుతున్నాము, 2,000 లిమిట్ పెట్టి కొడుతున్నాం, అందరికీ అందాలి కాబట్టి. ప్రధానంగా చూసేసి ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారం ఆధారంగా కూడా ప్రజలు ఎక్కువగా బంకులకు వస్తున్న పరిస్థితి. మరో జిల్లా ఎస్పీ దామోదర్ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. సోషల్ మీడియా ఆధారంగా చేసుకుని ప్రచారం చేస్తుంటే పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకకపోవచ్చు అనేటువంటి విస్తృతమైన ప్రచారం జరుగుతున్నటువంటి అటువంటి ప్రచారానికి ఏమన్నా పాల్పడితే వారిని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఎస్పీ దామోదర్ అనేటువంటి చెప్పడం కూడా జరిగింది. ఇది ప్రస్తుతం మనం చూస్తాం బంకుల్లో ఉన్నైతే వాహనదారులు ఎవరు వస్తే వాళ్ళకి పెట్రోల్ వేస్తున్నటువంటి పరిస్థితి. పెట్రోల్ అయితే
పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోతే కొంత మేర పెట్రోల్ అయితే అందుబాటులో ఉంది. అయితే అడిగినంత మేర కూడా అప్పట్లో గతంలో ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంత కావాల్సినంత ఇచ్చారు. ఇప్పుడు కాబట్టి కొంత లిమిట్ గా ఇస్తారు. ఎందుకంటే ప్రజలందరికీ కూడా పెట్రోల్ అందించాలన్నటువంటి దృక్పథంతో బంక్ యజమానులు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మన వైపు అధికారులు కూడా అదే విధంగా సూచనలు చేసినట్టు మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా ఇది విజయనగరం జిల్లాలో పరిస్థితి. చెందారు మనకి నాగేంద్ర విజయనగరం.